మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చించల్పేట గ్రామంలో నాది నేను చెప్పుకునే కర్మకు వచ్చింది. అయితే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు గ్రామం జనరల్కి వచ్చింది. జనరల్ అయిన పోటీ పడుతున్నాడు, బీసీ అయిన పోటీ పడితే నేను అన్నా బీసీ ఎంపీటీసీ వస్తుంది చేద్దాం, జనరల్కి చేద్దాం అంటారంటే నేను కాదన్నాను. కలిసిర్రు, వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్కి సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచిండ్రు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీదకి పోయి ఉప సర్పంచి, సర్పంచి ఒక 50-60 మంది ఇంటి మీదకి పోయి దర్వాజాలు కొట్టినారు. వాళ్ళు అడవిలలో వేసుకుంటా నాకు ఫోన్ చేశారు, బాధపడుకుంటారు. ఇట్లా అయింది అట్లా అయింది అంటారంటే అప్పటికి 7:30, 7:30, 8 అవుతుండొచ్చు. నేను ఊళ్ళోకి వస్తే అందరు బయట ఉన్నారు, మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నారు. ఏమైందంటే ఇట్లా అయింది, ఇట్లా దర్వాజాల మీద వస్తున్నారు, ఊళ్ళో రక్షణ లేదా మాకు, అది ఇది అంటుందంటే ఆ సర్పంచ్ ఉప సర్పంచి బేగర్ రాజును నేను నాకు తమ్ముడు అవుతాడు. వాళ్ళందరూ ఎవరు కాదు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే. 40 ఏళ్ళ సంది నాయమడి ఉన్న వాళ్ళే. నేను అన్ని రకాలుగా నాతో బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అన్సూజ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవాపేట మార్కెట్ డైరెక్టర్. అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నా. నా ఊళ్ళో 12-13 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 100% సీసీ రోడ్లు, బిల్డింగ్స్, ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్, డాక్రా బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అన్ని విధాలు దాదాపు 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినాం. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితంతో మేఘరాజును తిట్టిన. ఎందుకు పోయినా, ఇంటి మీదకి ఎందుకు పోయినారు, కరండి మాట్లాడదామని తిట్టినాక వస్తేనే మా బాలరాజు అని వాడు ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్, వాడిని కొట్టారు. కొట్టాకనే వాడు కింద పడ్డాడు, నన్ను తొక్కుతున్నా. నేను పోవద్దని అనుకున్నాను. అందరు నన్ను ఆపి ఏమన్నది అంటే అనుకున్నాను. వాడు అన్ని దింపుకొని వచ్చి నన్ను తిట్టిండు. నేను తిట్టిన మాట వాస్తవం. మరి రాజు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తర్వాత వాళ్ళు లేనిది బాణం వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసిన అట్లా చేసినని, నా ఊరిలో మొత్తం ఇట్లా చేస్తున్నాని అప్పుడు వాళ్ళు నేనేమంటున్నా, ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. జరిగిన విషయం ఏంది, కావాలంటే ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి, నిజమా అవధమో తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైజ్ను, దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా, మరి నేను ఎంపీపీకి వెళ్ళి, జెడ్పీటీసీకి వెళ్ళి, సింగల్గూడ చైర్మన్కి వెళ్ళి, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినా, ఎట్లా ఓడిపోయినాం, అవన్నీ కూడా ఎన్ని బాధలు భరించి, ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము. ఎన్ని డక్కీలు ముక్కీలు తిని ఈ స్థాయికి వచ్చినాము. ఒక్కటేసారి నా పరపతిని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవసరం లేని విషయం. ఇంకొకటి, మామూలు గ్రామస్తులు మా ఊరోళ్ళు హైదరాబాద్కు పోయినా, ఎక్కడ పోయినా స్పీకర్ దగ్గర విచిత్రం ఉంది. ఇలా నా మీద స్పీకర్గా కాంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఎంబడి ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఎవరు చెప్తే, ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది. నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు
పేపర్లు చూసిండ్రు, ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసిండ్రు, అన్నీ చూసిండ్రు. నేను కూడా కామ్ కూకున్నా, ఎందుకంటానంటే ఏమనొద్దులే అని. వాళ్ళు కలిసిండ్రు. ఎవరిని కలిసిండ్రు? భీమ్ భరత్ కలిసిండ్రు. భీమ్ భరత్కి ఏం సంబంధం? నా మీద ఓడిపోయిండు. నేను ఆయనకు 10 ఏళ్ళ సంధి మామూలు ఇస్తున్నా. 10 ఏళ్ళ సంధి, ఇప్పుడు కాదు. నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి సంధి సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకపోతుంది. అసలు నేను ఎక్కడ కూడా చెప్పను. ఆయన ఏం చేసింది, ఇది ఆసరాగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళోనే వాళ్ళతోనే డ్యామేజ్ చేపియాలని, నా పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు. అది భగవంతుడు చేయాలి, వీళ్ళు తీస్తే కాదు, చేయాలి. నేను మీ ద్వారా ఒకటే కోరుకునేది ఏంటంటే, మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఎసంటోళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎసంటోడు, ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎసంటోడు, మొన్నటిదాకా ఎక్కడ ఉన్నాడు, ఏం సంగతి, ఒక 10 ఏళ్ళ సంగతి రికార్డు తీయండి, ఒక్కొక్కరి చరిత్ర తీసుకొని, నాది కూడా తీసుకోండి. నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన నుంచి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను 5,000 రూపాయలు ఇస్తాను. నేను తప్పిదారి ఎవరికైనా ఇయ్యలేదు అనుకో, తెల్లారి పొద్దుగాల నా ఇంటికి వచ్చి వస్తారు, మేమేం చేసినా మాకేందుకు ఇయ్యలేదు. అట్లా నాకు ఊరందరూ బాగానే ఉన్నారు. కావాలని మొన్న సర్పంచి నువ్వు ఎలక్షన్లో ఓటమి గెలుపు సహజం, ఎవరైనా ఒకరు గెలుస్తారు, ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా ఒకరు గెలుస్తారు. గెలిచిందని ఒప్పుకున్నాం. ఆడెవడో కాడు, ఆ మావాడే 30 ఏళ్ళ సంది మా శిష్యుడు, మా అంతా కలిసిమెలిసి, నాకు వాళ్ళు చేసిర్రు, వాళ్ళకు నేను చేసిన, అన్ని రకాలుగా లాభపడ్డారు, చేసినాం, అన్ని విధాలుగా చేసినాం. వాళ్ళు మాకు చేసిండొచ్చు, మేము వాళ్ళకి చేసిండొచ్చు, అది విషయం కాదు కదా. కానీ ఈ తప్పుడు వార్తలతోని, తప్పుడు ఏదైతే పేపర్లు కానీ మీడియా కానీ ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని, క్లియర్గా తెలుసుకొని, వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది. కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, వాస్తవం ఉంటే చెప్పండి. ఇంకొకటి వార్త కొన్ని సంకల పేపర్లు మీరేమనుకోవద్దు, ఆ పేపర్ ఎవరు చూడరు, సంకలో పెట్టుకొని పోయి చూపెట్టి చదివి పెట్టాలి 10 మందికి. నేను వాళ్ళకి అవమానిస్తలే. నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి. సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజము ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు. కానీ బట్టగాల్సి వేసినట్టు ఏం తెలియకుండా కొట్టిగా రాసేసి దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన. సరే, భగవంతుడు నిర్ణయం చేస్తాడు, ఎవరిని ఏం తప్పున్నది అది వేరు విషయం. కానీ నేను దీని వెంబడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు. మనం చేసే కార్యక్రమాల మీదకి వెళ్ళి ప్రజలు అరిచేస్తారు, ప్రజలు చూస్తారు. ఇది ఒక్క రోజుతోని పేపర్లు వచ్చినంత మాత్రాన, టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా. ప్రజలు వాస్తవాలు కూడా చూస్తారు. ఈ వాస్తవాలు అన్నీ కూడా సమాజానికి, లోకానికి, ప్రజలకు తెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మీ గ్రామంలో జరిగిన ఈ గొడవకు ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్లో గెలిచిన, మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నా. నీకు జడ్జిమెంట్ ఇచ్చింది స్పీకర్, ఇంకా మళ్ళా మాట్లాడుతున్నాం. గారు ఏమో పోతున్నాం, ప్రభుత్వం ఏమో పోతున్నాం, మంత్రుల దగ్గరికి పోతాము, డెవలప్మెంట్కి తీసుకుంటాము. ఇవాళ నాతో ఒక 500-600 కోట్లతో డెవలప్మెంట్ చేసినాం. ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన ఈ రోజు గౌరవ స్పీకర్ గారిని ఫిర్యాదు చేసారు, మీ పైన, మీ గ్రామస్తులే చేసారు. నేనే చెప్పినా కదా, చెప్పారు. ఒక మామూలు గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాంప్లైంట్ చేసి స్థాయికి వచ్చినంటే దాన్ని ఎంబడి ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి, గ్రామంలో ఆలోచన చేయాలి, ఎంక్వైరీ చేయాలి. నేనేమంటున్నా, నేను చెప్పింది నమ్మకండి, నేను చెప్పింది రాయకండి, వాస్తవాలు తెలుసుకొని రాయండి, దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు.
అంటే ఈ గొడవ అనేది మీ సమక్షంలో జరిగింది. ఒక సీనియర్ ఎమ్మెల్యే గ్రామంలో నా సమక్షంలో జరగలేదు. నేను రాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీదకి పోయి గెలిచిన సర్పంచ్ ఒక 50 మంది పోయి ఇంటి మీద దాడి చేసిండ్రు. దర్వాజాలు కొట్టిండ్రు. కొడితే వాళ్ళు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేస్తే నేను పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా గిట్ల కొట్టిన మా ఇంటి మీదకి వచ్చినారు అంటే వాళ్ళను ఎందుకు అట్లా ఇస్తున్నది, ఎలక్షన్ అయిపోతాయి ఎందుకు అని పిలిపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళు పిలిచిన వాళ్ళ కోపమైంది, ఎందుకు తెచ్చి ఎందుకు పోయినా అని. వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు, నీవు వాళ్ళని ఎందుకు స్పీకర్ దగ్గర దొరకపోయినావు, స్పీకర్ దగ్గరికి ఎట్లా పోయిన వాళ్ళు అని మీ ద్వారా ప్రజలకు సమాజానికి తెలవాలని చెప్పి. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి దాన్ని మేము మీడియా ముందు ఏమైనా చెప్తారా? నో కామెంట్.